నమస్కారం. నేను మీ అంబటి సుధాకర్ గంగపుత్ర. నిన్న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరుపుకున్నారు. కానీ దురదృష్టకరం అంటే ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు తెరాస ప్రభుత్వం కూడా గంగపుత్రులను నాశనం పట్టించింది. దొంగ జీవులను తీసుకొచ్చేసి ముద్రాజులకు సొసైటీలు చేసి సభ్యత్వాలు చేసి వాళ్ళ పక్షాన నిలిచింది. మేము అనుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా గంగపుత్రులకు న్యాయం చేస్తుంది, ఎలాంటి అన్యాయం చేయదు, మా కుల వృత్తులను కూడా కాపాడుతుందని అనుకున్నాం. కానీ నిన్న తెలిసి చేశారా తెలియకుండా చేశారా, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని రాజేంద్ర నగర్లో చేపట్టారు. ఆ రాజేంద్ర నగర్కి ఎవరు రావద్దని అనుకున్నారో తెలియదు, ఖాళీ ముద్రాయిలను పిలిపించి తూతూ మంత్రంగా చేద్దాం అనుకున్నారో తెలియదు. మరి ఏడీలు, డైరెక్టర్లు, ఫిషరీస్ డిపార్ట్మెంటు, మత్స్యశాఖ మంత్రివర్యులు, మత్స్యశాఖ చైర్మన్లు వీరు అది ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం కాకుండా ప్రత్యక్షంగా చూడడం ద్వారా అది ముద్రాజుల సభలాగా అనిపించింది. అంటే గంగపుత్రులను నాశనం చేసి ముద్రాజులకే పబ్బం కడదామన్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. కానీ మా ప్రయత్నం అయితే మేము ఊరుకునేది లేదు. కీర్తిశేషులు ఏఎల్ మల్లయ్య గారు చేసిన పోరాటాన్ని, స్ఫూర్తిని మేము కూడా తీసుకొని మా కులాన్ని, మా జాతిని, మా కుల వృత్తిని, మా గంగపుత్ర, బెస్తా, గూండ్ల కుల వృత్తిని, కుల దైవాన్ని, మా చెరువుల కుంటలని మేము కాపాడుకుంటామని ఈ మాధ్యమం ద్వారా నాలోని కొన్ని మాటలను మీ ద్వారా వివరించడం జరిగింది. నేను మీ అంబటి సుధాకర్ గంగపుత్ర. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర.